ఏం తింటున్నానని అనుకుంటున్నారు? ఫిష్ ఫ్రై తింటున్నానండి. నేను మా హస్బెండ్‌కి తెమ్మని ఫిష్ ఒకటి, మా హస్బెండ్ తెచ్చిన ఫిష్ ఒకటి. ఇంతకీ ఈ ఫిష్ ఫ్రై వండేసి లంచ్‌లోకి, డిన్నర్‌లోకి కూడా తినేసిన తర్వాత నైట్ పడుకునే ముందు డౌటొచ్చి గూగుల్‌లో చూసానమాట. చూస్తే అప్పుడు తెలిసిందేంటంటే నేను తెమ్మన్న ఫిష్ ఒకటి, ఫ్రై చేసి తిన్న ఫిష్ వేరే వెరైటీ అనమాట. ఈ వీడియో మధ్యలో తెలుస్తది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను తీసుకురమ్మన్న ఫిష్ చాలా సంవత్సరాలయింది మేము వండి. అది 1, 2 సంవత్సరాలు కూడా కాదు. 15 ఇయర్స్ అయ్యుంటుంది. ప్రోటీన్ చాలా ఉండే ఫిష్ అనమాట. సో, నేను కూడాను గమనించకుండా వండేసి, చేసేసి తినేసాను. తర్వాత డౌటొచ్చింది. ఈ ఫిష్‌తో పాటు 1 కేజీ కొరమీను ఫిష్ కూడా తీసుకొచ్చారు. అది ఇగురు చేశాను. ఈ ఫిష్ కర్రీ అయ్యే లోపల చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇడ్లీకి మినపప్పు నానపెట్టుకున్నాను. నేను ఇడ్లీ, దోసకి రుబ్బులు వేసి చాలా రోజులైంది. ఇదిగోండి నేను స్టార్టింగ్‌లో చెప్పింది ఫిష్ అనమాట. ఈ ఫిష్ ఫ్రై అనమాట నేను చేసింది. యాక్చువల్లీ నేను పవని చెప్పింది ఏంటంటే పరిగెలు తీసుకురమ్మని చెప్పాను. పరిగెలు అంటే కొంతమంది పిత్త పరిగెలు అంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు కదా! ఇంకా ఎన్ని రకాలు పిలుస్తారని నాకైతే తెలీదు. నేను కూడా గూగుల్‌లో చూడాలి ఇంకా. పవన్ కూడా మార్కెట్‌లో పరిగెలని చెప్పి అడిగారంట. అడిగితే పరిగెలని చెప్పి ఇచ్చారంట. కానీ ఇవి పచ్చినెత్తర్లు అంటారు కదా! అవన్నమాట. ఇవి కూడా టేస్టీగానే ఉంటాయి. కాకపోతే గూగుల్‌లో చూసే వరకు కూడా గమనించలేదు అని అనుకున్నాను. ఫ్రై అనేది డిఫరెంట్ వెరైటీస్‌గా చేసుకోవచ్చు. నేనైతే సింపుల్‌గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం నిమ్మరసం వేసేసి మ్యారినేట్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశాను. మీరు మిరియాల పొడి కూడా వేసుకోండి. నేను మిరియాల పొడి లేక వేయలేదన్నమాట ఆ రోజు. కంపల్సరీ అయితే కాదు. ఎయిర్ ఫ్రైయర్‌లో ఫ్రై చేద్దాం అంది మా అమ్మాయి. అసలే మా అమ్మాయి ఫస్ట్ టైం తింటా అని చెప్పింది. అందుకే తెప్పించాననమాట. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ తినలేదు. ఇదే ఫస్ట్ టైము. సో, మా అమ్మాయి ఎయిర్ ఫ్రైయర్‌లో ఫ్రై చేసింది. టేస్ట్ బానే ఉంది. వేడి మీద తిన్నప్పుడు 1 ఆర్ 2 పీసెస్ బానే అనిపించింది కానీ, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు మాత్రం అంత టేస్టీగా అనిపించలేదు. ఇలాంటివన్నీ మన వల్ల కాదు బాబోయ్! సో, డిన్నర్ టైంకి మళ్ళా దాన్ని మోడిఫై చేశాను. ఎయిర్ ఫ్రైయర్‌లో అలాగే ఉంటాయేమో కానీ మనకు అలవాట్లేదు కదా! దానివల్ల టేస్ట్ నచ్చలేదు. ఏదైనప్పటికీ మనకి అలవాటైన పద్ధతిలో చేసుకొని తింటేనే టేస్టీగా ఉంటుంది, తృప్తిగా కూడా ఉంటుంది. అవునా కాదా చెప్పండి? లేకపోతే ఇంకేమైనా మెథడ్ ఉంటదేమో ఎయిర్ ఫ్రైయర్‌లో ఫ్రై చేయడానికి. ట్రై చేయాలి నెక్స్ట్ టైమ్. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్‌లో చెప్పాను. మళ్ళా చెప్తున్నాను. పవన్ నాన్ వెజ్ తినరు కదా సండేస్. సో, ఏదైనా వెజ్ కర్రీ చేస్తానంటే పవనేమో వద్దన్నారు. సాటర్డే నైట్ పవన్ ఆలు కర్రీ చేశారని చెప్పాను కదా చపాతీకి. కర్రీ ఎక్కువ చేశారు. అదే ఉండిపోయింది. సో, అదే తినేస్తా అన్నారు. ఉసిరికాయ నిలవ పచ్చడి, కర్డ్ కూడా ఉంది. దాంతో తినేస్తా అన్నారు. ఉసిరికాయ నిలవ పచ్చడి కూడా చేశాను. ఆ రెసిపీ కూడా మీకు 2, 3 డేస్‌లో షేర్ చేస్తాను. నాకు మా అమ్మాయికి లంచ్‌కి సరిపడేంత కర్రీ పక్కన పెట్టుకొని మిగతాది బాక్స్‌లో పెట్టేశాను. డిన్నర్‌కి కావాలంటే మళ్ళీ తీసుకోవచ్చని. ట్యూస్‌డే పవన్ కూడా తింటారు కదా! కర్రీ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందని అలా చేస్తాను.